అలాగే రోటరీ క్లబ్ నుండి, అలాగే వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు, ఇండియన్ ఆర్మీ కాలింగ్ అని వివిధ స్వచ్ఛంద సంస్థలకి, అలాగే పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు, అందరు స్టూడెంట్స్కి అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటూ, పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు, పిల్లలందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు తెలియజేసుకుంటూ, ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి శ్రీకాకుళం నియోజకవర్గంలో స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగి జిల్లా మొత్తం మీద 1500 పైచిలుకు యాక్టివిటీస్ మొదలు పెడితే అవన్నీ 15 రోజుల్లో క్లోజ్ చేసుకోగలిగాం. నిజంగా ఈ క్రెడిట్ గోస్ టు జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి మన స్వప్నిల్ దినకర్ పుణ్యకర్ గారికి దక్కుతుంది. ఎందుకంటే ఆయన 2 కార్పొరేషన్స్లో కమిషనర్గా పెద్ద పెద్ద కార్పొరేషన్ కాకినాడ, విజయవాడ లాంటి కార్పొరేషన్స్లో చేసుకొని వచ్చి ఆయనకి క్లియర్ ఇండికేషన్ ఉంది, ఐడియా ఉంది. దానివల్ల మనకు శ్రీకాకుళంలో కూడా చాలా ప్రాంతాల్లో మనం చేసుకోగలిగాం. దానికి పూర్తి సహాయ సహకారాలు, మద్దతు ఎప్పుడంటే అప్పుడు పొద్దున్నే 6 గంటలన్నా పిలిస్తే మనకి కేంద్ర మంత్రి గారు కూడా రావడం మన ఈ శ్రీకాకుళం నియోజకవర్గం, శ్రీకాకుళం పట్టణం అదృష్టం. అలాగే సఫాయి మిత్రాస్ కూడా వారి ఫ్యామిలీతో పాటు వారికి సెపరేట్ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి వారికి అబా ఐడి కార్డు కూడా ఇవ్వడం, అలాగే వారికి కూడా ప్రత్యేకమైన హెల్త్కి సంబంధించిన కౌన్సిలింగ్స్ ఇవ్వడం, అలాగే పలు ప్రాంతాలు ఇక్కడ డచ్ బిల్డింగ్, పురాతనమైన డచ్ బిల్డింగ్తో పాటు అక్కడ ఉమారుద్ర కోటేశ్వర ఆలయం ముందు ఉన్న రివర్ ఫ్రంట్ వ్యూ పార్క్ ఏదైతే ఉందో, అప్పుడు శ్రీ కీర్తిశేషులు కిందరాపు ఎర్రనాయుడు గారు స్థాపించిన ఆ పార్కు, దాన్ని ఇంకా సుందరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కేంద్ర మంత్రి వర్యులు కూడా దానికి ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తామని కూడా చెప్పడం జరిగింది. అందుకోసం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నాం, దాన్ని కూడా క్లియర్ చేసుకున్నాం. అలాగే ఈ 15 రోజుల్లో శ్రీకాకుళం పట్టణం మనం ఒక స్పెషల్గా ఒక నీట్ అండ్ క్లీన్ శ్రీకాకుళం పట్టణంగా మనం తేడా గత 15 days బిఫోర్ September 17th, ఆఫ్టర్ September 17th వెరీ క్లియర్గా మనం శ్రీకాకుళం పట్టణాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. దీని అంతటికి కారణం మనం ఎంతో అవేర్నెస్తో ఈ క్లీన్ అండ్ గ్రీన్ వారోత్సవాలు చాలా శ్రద్ధతో మనం చేసినందువల్ల. సో మై కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే అందరికి కూడా ఇదే టెంపోని మనం ఎల్లప్పుడూ, ఎందుకంటే ఇప్పుడే చెప్పారు కలెక్టర్ గారు, బాపూజీ కన్న కళలు స్వచ్ఛ భారత్. ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందనే సంబరం కాదు, మనకి స్వచ్ఛ భారత్, అలాగే అన్ని గ్రామాలు కానీ అన్ని అభివృద్ధి చెందిన నాడే మన భారతదేశం నిజమైన స్వాతంత్ర దేశంగా, అభివృద్ధి చెందే దేశంగా పైకి వస్తుందని అన్నారు. దాని కళల సాకారంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిబద్ధతతో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని, గాంధీజీ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడానికి మనందరితో తోడ్పాటును అందిస్తున్నారు. కనుక ఇది మనందరి ఆరోగ్యాలకి, మన అందరి భవిష్యత్తుకి ఈ స్వచ్ఛత ఈ కార్యక్రమం అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని డైలీ మన లైఫ్లో ఇది ఒక బాధ్యతగా రోజు పొద్దున్నే మనం బ్రష్, స్నానం, టిఫిన్ ఎలాగ చేస్తామో, బట్టలు ఎలా వేసుకుంటాం. స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ ఈ సేవలో ఈరోజు పచ్చగూడ సూర్యనారాయణ ముందు జంక్షన్ నుండి డచ్ హౌస్ వరకు మహా సైకిల్ ర్యాలీ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన కేంద్ర మంత్రివర్యులు శ్రీకాకుళం కలెక్టర్ సారు, అదేవిధంగా ఎస్పీ గారు, జేసీ గారు, అదేవిధంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సార్లు పాల్గొనడం జరిగింది. మన పరిసరాల పరిశుభ్రతకు మనమే కారకులు. అదేవిధంగా అన్ని ప్రాణాల కంటే స్వచ్ఛ ఈ సేవ అన్ని కొంచెం సైడ్ అన్ని దానాల కంటే అన్నదానమైన, అన్ని సేవల కంటే స్వచ్ఛ ఈ సేవ కన్నా మనకు పరిశుభ్రంగా ఉండడానికి మనమే కలగడం. అదేవిధంగా మన ఇల్లు, మన వీధి, మన పట్టణం క్లీన్ గా ఉంటుంది. తద్వారా ఈ ప్రపంచమే క్లీన్ గా ఉంటుంది.
కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు పోరాటం వల్ల మనం స్వరాజ్యం మనం సాధించుకున్నాం. స్వరాజ్యంతో పాటు స్వరాజ్యం కూడా మనం సాధించుకోవాలి. స్వరాజ్యంతో పాటు స్వచ్ఛ భారతదేశం కూడా మనం సాధించుకోవాలి. ఆ కర్తవ్యం మన అందరి మీద ఉందని కూడా గుర్తు చేస్తున్నాం. దానికోసం గత 10 సంవత్సరాలుగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఒక ప్రధానమంత్రిగా ఉంటూ చీపులు పట్టుకుని మరి రోడ్డు వచ్చినటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రి మన నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేస్తున్నాం. ఎందుకు చేశారంటే ప్రధానమంత్రి సైతం బాధ్యత ఉంది. భారతదేశం తాలూకా రూపురేఖలు మార్చాలంటే అది శానిటేషన్ తో స్వచ్ఛతతోనే మొదలుపెట్టాలని ఆ రోజు ఆ కార్యక్రమాన్ని మొదలుపెడుతూ ముందుకు నడిపించు ఎన్నో విజయాలు గత 10 సంవత్సరాలుగా మనం సాధించుకున్నాం. మరి ముఖ్యంగా ఓపెన్ ఎడ్యుకేషన్ ఫ్రీగా మన అన్ని గ్రామాల్లో కూడా టాయిలెట్స్ కూడా నిర్మించుకునే ఒక కార్యక్రమం మనం చేశాం. అలాగే చెట్లు నాటే ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ సఫాయి కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఈ రోజు ఈ 2 వారాల్లో భాగంగా కూడా చూసుకుంటే మనకి రాగావళి నది కానీ మనకుండే బీచెస్ కానీ మనకి ఎక్కడెక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వెతికి పార్కులకి ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ మనం విజయవంతంగా చేస్తున్నాం. మీ అందరికీ నేను చేసేటటువంటి రిక్వెస్ట్, ఈ 2 వారాలు గాంధీజీ గారి జయంతి వచ్చింది కాబట్టి ఏదో 2 వారాలు చేసే కార్యక్రమం కాకుండా ప్రతి రోజు కూడా మన స్వభావంలో స్వచ్ఛతని మనం అలవాటు చేసుకొని ఎక్కడ వీలైతే ఎక్కడ అవకాశం ఉంటే స్వచ్ఛత మీద మనం దృష్టి పెట్టి కార్యక్రమాలు చేయాలి. మనం చేసినటువంటి కార్యక్రమాల ద్వారా మన పిల్లలకి మనం మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేసే విధంగా చేయాలని ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం పెద్దవాళ్ళుగా మనం ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు ఆ